మీరు అమృత మీద స్వార్థంతో ఆలోచిస్తూ ఆ అమ్మాయిని ఇక్కడ బంధించి ఉంచారు గాని అదెంత పెద్ద తప్పో మీకు ఇప్పుడు తెలీదమ్మా. అదంతా ఇప్పుడు అనవసరం ఆనంద్. అమృతకు పూర్తిగా నయమై అమృతకు ఊహ తెలిసి వాస్తవాన్ని అర్థం చేసుకునే వయసు వచ్చే వరకు ఆ అమ్మాయి అమృత తల్లిగా ఇక్కడే ఉంటుంది. అంతవరకు మరొక్కసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు. తల్లిగా ఇది నా ఆజ్ఞ, అర్థం చేసుకోరా. భగవంతుడా, ఈసారి నీ దర్శనానికి రావటం అంటూ జరిగితే నేను, నా భర్త, నా బిడ్డ కలిసి రావాలి. ఆ రోజు నన్ను వెనుక నుంచి ఎవరో తోసినట్టు అనిపించింది. ఎవరై ఉంటారు? నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? మనం విడాకులు తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఈ గర్భాన్ని ఉంచుకున్నావంటే నీ ఆలోచన ఏదో కుట్ర ఉంది. చట్ట ప్రకారం మనం విడాకులు తీసుకున్నా నా నుంచి విడిపోవడం నీకు ఇష్టం లేదు. అందుకే ఈ బిడ్డను మోస్తున్నాం. అయినా నేను ఈ బిడ్డను కంటే మీకొచ్చే నష్టం ఏంటి? చాలా నష్టం ఉంది. మనం విడిపోయినా కూడా రేపు నీకు పుట్టబోయే బిడ్డకు చట్ట ప్రకారం నేనే తండ్రిని. రేపు నేను సంపాదించే ఆస్తిపాస్తుల మీద కోర్టుకి అధికారం వాళ్ళకుంది. ఇది ఆయన పనే. నేను అబార్షన్ చేయించుకోలేదని ఆయనే నన్ను మెట్ల మీద నుంచి తోసేశారు. సందేహం లేదు, ఇది ఖచ్చితంగా ఆయన పనే. కాఫీ తీసుకోండి. యాండి, నా మనసులో ఉన్న అభిప్రాయం మీకు చెప్పాలి. చెప్పు. ఆ అమ్మాయి వచ్చాక అమృత ఆరోగ్యం బాగుపడింది. దానికి తల్లి బెంగా తీరింది. కానీ ఆనందే ఆమెను అమృత తల్లిగా ఊహించుకోలేకపోతున్నాడు. ఎలా ఊహించుకుంటాడు జానకి? గాయత్రి మరణం ఆనంద్కి తెలుసు. ఆమె స్థానంలో మరొకరిని ఎలా ఊహించుకుంటాడు? అమృత కోసమైనా ఆనంద్ తన ఆలోచన పద్ధతి మార్చుకోవచ్చు కదండి. ఎలా మార్చుకోగలడు? ముందు వెనక తెలియని ఓ అమ్మాయిని తన భార్యగా ఏ మగాడైనా అంగీకరిస్తాడా చెప్పు? నేను ఆనంద్ని సమర్థించడం లేదు, వాస్తవాన్ని వివరిస్తున్నాను. అర్థం చేసుకో. ఆనంద్ స్థానంలో మనం ఉన్నామని ఒక్కసారి ఊహించుకో. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక రకంగా ఆ అమ్మాయి గాయత్రి పోలికల్లో ఉండడం మన అదృష్టం. అమృతని దక్కించుకోగలిగింది. ఏదో విధంగా వాణ్ణి ఒప్పించి ఆమెతో పెళ్లి చేసి గాయత్రి లేని లోటు భర్తీ చేద్దామనుకున్నా ఆనంద్ వినటం లేదు. వినకపోతే పోయాడు. ఏవో మానసిక పరీక్షలు, హిప్నటిక్ టెస్టులు అంటూ ఆమె పుట్టు పూర్వోత్తరాలు బయటకు లాగేటట్టు చేస్తున్నాడు. వాడు చేసే దాంట్లోనూ న్యాయం ఉంది జానకి. ఈ న్యాయాన్యాయాలు నాకు అనవసరం అండి. ఆనంద్కి ఈ రోజు కాకపోయినా రేపైనా పెళ్లి చేయకుండా ఉంటావా? చేస్తాం. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయం అండి. అబ్బా జానకి, నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఆనంద్ ఇష్టపడద్దా? అలాంటి అవకాశాన్ని మనమే కలిగించాలండి. ఎలా? ఎలా అంటారేంటండి? ఆనంద్ ప్రతి చిన్న విషయానికి అమ్మ అమ్మ అంటూ నా మీదే ఆధారపడుతున్నాడు. అందుకే వాడు ఆ అమ్మాయికి దగ్గర కాలేకపోతున్నాడేమోని నా అభిప్రాయం. మనం కొద్ది రోజులు ఆనంద్కి దూరంగా ఉండాలి. అప్పుడు అవసరమే వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తుందండి. ఏమంటారు? నువ్వన్నది నిజమే జానకి. మరి మనం ఎక్కడికి వెళ్దాం? మనలాంటి వాళ్ళకు ఉన్నాయి కదండి తీర్థయాత్రలు. కొన్ని రోజులు అలా తిరిగొద్దాం. పుణ్యం పురుషార్థం కూడా కలిసొస్తుంది. ఏమంటారు? ఈ వయసులో నువ్వు మళ్ళీ హనీమూన్ అని ఆశపడుతూ ఉంటే కాదంటానా చెప్పు? హనీమూన్ కాదండి, తీర్థయాత్రలు. అలాగే కానివ్వ. యథా భార్య తదా భర్త. ఓకే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సిగ్గులేదు? సిగ్గుపడాల్సింది మీరు, నేను కాదు. నేనిక్కడికొచ్చింది నేనింకా బతికే ఉన్నానని చెప్పటానికి. నన్నెందుకు చంపాలని మీరు ప్రయత్నించారో తెలుసుకోవాలని.
ఏంటి నువ్వు అంటున్నది? నేను చంపడానికి ప్రయత్నించానా? నీకేమైనా పిచ్చా? అనుమానాలతో అపోహలతో పిచ్చి పట్టింది మీకు. మీరు నాకు విడాకులు ఇచ్చినందుకు ముందు బాధపడినా తర్వాత గుండె రాయి చేసుకున్నాను. కానీ మీరు నా దారిని నన్ను బతకనీయకుండా నా మీద కక్ష సాధిస్తున్నారంటే చాలా అసహ్యంగా ఉంది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నేను నీ మీద కక్ష సాధిస్తున్నానా? సాధించడం లేదు. మనం విడాకులు తీసుకున్నాక కూడా మీరు నా గురించి ఆలోచించడం మానేశారా? నా దగ్గరికి వచ్చి నన్ను అబార్షన్ చేయించుకోమని అడగలేదు. అడిగాను. నా జాగ్రత్త నాది, అందుకే అడిగాను. అంత మాత్రానికే కక్ష సాధింపా? అవును, మీరు చెప్పగానే నేను అబార్షన్ చేయించుకోలేదని మీరు నా మీద కక్ష కట్టారు. అందుకే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలని చూశారు. నర్మోయ్, నీ బిడ్డ నేనెందుకు చంపాలని చూస్తాను? అరవకండి. నా బిడ్డ మీ ఆస్తికి వారసుడనే కదా నన్ను అబార్షన్ చేయించుకోమని మీరు బలవంతం చేశారు. అలా నేను చేయలేదని మీరు నా బిడ్డను చంపాలని చూశారు. నో నో నో, నాకు అవసరం లేదు. ఉంది, ఆ అవసరం మీకే ఉంది. అందుకే కడుపులో ఉన్న నా బిడ్డను కడుపులోనే చంపేయాలని ప్లాన్ చేశారు. నన్ను గుడి మెట్ల మీద నుంచి తోసేశారు. ఏయ్, నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను మెట్ల మీద నుంచి తోసేయడం ఏంటి? ఎందుకు నా మీద అబండాలు వేస్తున్నావు? ఇది అభాండం కాదు, నిప్పు లాంటి నిజం. దేవుడు నా యందున్నాడు కనుక నేను నా బిడ్డ ప్రాణాలతో బతికి బయటపడ్డామే కానీ లేకపోతే ఈ పాటికి. ఏయ్, ఏంటి ఏదో ఎడుపులో? ఆపో. నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి ఏడుస్తున్నది మీరు. మేమిద్దరం ఈ భూమి మీద బతికి ఉండటం మీకు ఇష్టం లేకపోతే ఆ విషయం మీరే నాకు చెప్పొచ్చు కదా. మీకోసం ఆనందంగా చచ్చిపోయేదాన్ని. నువ్వు బతకడం వల్ల నాకు నష్టం లేదు, నువ్వు చావడం వల్ల నాకు లాభం లేదు. అయినా నేను నీ గురించి ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. అబద్ధం చెప్పకండి. మీరు నన్ను చంపాలనుకున్నారు కదా. ఇదిగో విషయం. ఈ విషయం మీరే మీ చేత్తోనే నా గొంతులో పోసి చంపేయండి. మీ ఆనందం కోసం విడాకులు ఇచ్చిందని ఇప్పుడు మీకోసం సంతోషంగా చచ్చిపోతానండి. చచ్చిపోతాను. తీసుకోండి, తీసుకోండి ఈ విషయం. నీకు పిచ్చెక్కింది. నువ్వు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు. నిన్ను గుడి మెట్ల మీద నుంచి తోసింది నేను కాదంటే వినవే. వినను. ఈ ప్రపంచంలో నన్ను చంపాల్సిన అవసరం మీకు తప్ప మరెవరికీ లేదు. అందుకే చెప్తున్నాను, ఈ విషయం ఇచ్చి మమ్మల్ని చంపేయండి. మమ్మల్ని చంపేయండి. ఏయ్, ఛ, చెప్తుంటే నీ కాదు, అర్థం చేసుకోవే. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. నిన్ను చంపే ప్రయత్నం అసలు చేయలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు అనవసరంగా గొడవ చేస్తే నాకు ఇరిటేషన్ తెప్పించుకో. వెళ్ళి ఇక్కడి నుంచి. మిమ్మల్ని నమ్మమంటారా? నమ్మకపోతే పో. నిన్ను ఎవరు చంపాలనుకున్నారో వాళ్ళ గురించి తెలుసుకో. అంతేగాని అనవసరంగా నన్ను అనుమానించుకో. మళ్ళీ ఇక్కడికి రావద్దు. వెళ్ళు. ఏమిటి అబ్బాయి తనలో తనే కొనుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. తిరిగి మామూలు స్థితికి వెళ్ళిపోవడం లేదు కదా. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? వచ్చావు బాను, నీకోసం ఎదురు చూస్తున్నా. నాకోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకు? మరి నాకు ఓ పెద్ద అనుమానం వచ్చింది. ఏంటది? నీ పేరేంటి? బాను. మా నాన్నగారి పేరేంటి? జగదీష్ చంద్ర ప్రసాద్. మన తోటమాలి పేరు వీరన్న, కార్ డ్రైవర్ పేరు గోపాలం, మన వంటవాడి పేరు రాజు, మనకు పాలు పోసే అమ్మాయి పేరు గంగమ్మ. దీన్ని కట్టెనంటారు, దీన్ని కుర్చీ అంటారు, వీటిని పువ్వులు అంటారు. ఓకే ఓకే, ఇంతకీ మీ అనుమానం చెప్పలేదే? వీటన్నిటికీ పేర్లు ఉన్నాయి, మీ అందరికీ పేర్లు ఉన్నాయి, మరి నాకెందుకు పేరు లేదు? మీకు పేరు లేదని ఎవరన్నారు? అయితే నా పేరేంటి? మీ పేరు చెప్పు బాను, నా పేరేంటి? మీ పేరు మీ పేరు చెప్పు బాను, నా పేరేంటి?
మీ పేరు కమల్. నా పేరు కమల్. ఆ, కమల్ కమల్ అంటే కమల్ అంటే కమల్ అంటే కమలే. కమల్ అంటే నేను. ఉమ్, నేనంటే కమల్. ఉమ్. బాగుంది, చాలా బాగుంది. ఆ. నాన్నగారు, నా పేరు కమల్ నాన్నగారు. అలాగా, బాను చెప్పింది. చాలా బాగుంది. రేపు నుంచి మీరు అందరూ నన్ను ఆ పేరుతోనే పిలవాలి. అలాగే కమల్. ఆ, కమల్ చదువుకుంది కాని పదా. ఓకే, కమల్. మ్మ్. నా పేరు కమల్. మ్. ఎస్, కమల్. బాను, కమల్ అంటే నేనే బాను. ఇదిగో విషయం. ఈ విషయం మీరే మీ చేత్తోనే నా గొంతులో పోసి చంపేయండి. ఈ ప్రపంచంలో నన్ను చంపాల్సిన అవసరం మీకు తప్ప మరెవరికి లేదు. అందుకే చెప్తున్నాను, ఈ విషయం ఇచ్చి మమ్మల్ని చంపేయండి. మమ్మల్ని చంపేయండి. రావుడు, మహాలక్ష్మి విసిగించొద్దు, వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య. ఏమిట్రా మహాలక్ష్మి అంటావు? ఏమైంది నీకు? నాకేం కాలేదమ్మా. మరి మహాలక్ష్మి నన్ను విసికించొద్దు వెళ్ళిపోన్నావేంటి? మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిందా? అవునమ్మా, మహాలక్ష్మి ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దాన్ని నేను గుడిమెట్ల నుంచి తోసేసి చంపాలని ప్రయత్నించానట. దాన్ని చంపాల్సిన అవసరం నీకేముందిరా? ఏమో, దాన్ని దాని బిడ్డను నేను చంపాలని చూస్తున్నానట. ఏదో పిచ్చి పిచ్చిగా వాగేసి వెళ్ళింది. అంటే నేనే తనను తోసేశానని మహాలక్ష్మికి తెలియదన్నమాట. విషం సీసా నా చేతిలో పెట్టి నా చేతిలోనే దాని గొంతులో పోసి చంపేమని గొడవ చేసింది. అది ఎంతకైనా తెగించే మనిషి అని నాకు తెలుసురా. చింత చెట్టుకు వేలాడే కొరుగుదేవులా అది ఇంటి చూరు పట్టుకుని వదలదు. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు మహాలక్ష్మి విడాకులు ఇచ్చినా అది నేను వదలదు అని. నా మాట విన్నావా? నేనేమన్నా దాన్ని మన ఇంటికి రమ్మని పిలిచానా ఏంటి? దాన్నేమీ నువ్వు రమ్మని పిలవక్కర్లేదురా. ఆ మహాలక్ష్మి నీ నుంచి విడాకులు తీసుకోవడం గాని, నిన్ను విడిచి దూరంగా ఉండడం గాని దానికి సుత్తరాము ఇష్టం లేదు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఇంట్లో దూరిపోదామా అని చూస్తుంది. ఆ అవకాశం దానికి ఇవ్వకూడదు అన్నయ్య. అందుకే మరో పెళ్లి చేసుకురా అన్నయ్య అంటే నువ్వు మా మాట వినట్లేదు. అంటే దానికి భయపడి నాకు ఇష్టం లేకుండా మరో పెళ్లి చేసుకోమంటావు? దానికి భయపడి కాదురా, ఎలాగో విడాకులు తీసుకున్నావు. నీదా చిన్న వయసు, పెళ్లి చేసుకోవడం తప్పేమిటి? అన్నయ్య, ఆ మహాలక్ష్మికి చెప్పుతో ఒకటి బుద్ధి చెప్పాలంటే నువ్వు మరో పెళ్లి చేసుకోవాల్సిందే. ఊరుకోసిందు, ఏదైనా అంటే నువ్వు అమ్మ కలిసి నన్ను మరో పెళ్లి చేసుకోమంటారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అసలు పెళ్లి తప్ప మరో మార్గం లేదా? అది కాదురా రావుడు, మహాలక్ష్మి గురించి కాకపోయినా నీ గురించైనా పెళ్లి చేసుకో. అర్థం చేసుకోవటి? అమ్మా, మరో పెళ్లి ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను తప్పకుండా చేసుకుంటాను. అంతవరకు నన్ను విసిగించొద్దు. అమ్మా, ఈ విషయంలో నువ్వేం బాధపడొద్దు. 1కి 10 సార్లు చెప్తే అన్నయ్య మన మాట వింటాడు. ఏవో సిద్ధు, తొందరగా వాడికి పెళ్లి చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. సరేలే, పద. ఏమిటి మహాలక్ష్మి నువ్వు చేసిన పని? మన నగల విషయంలో నీకు చెప్పాను, ఇంకెప్పుడు అనసూరి ఇంటికి వెళ్ళొద్దు అని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళినట్లు? అది కాదు మావయ్య, నా కడుపులోని బిడ్డను చంపాలనే ఉద్దేశంతో ఆయనే ఆ రోజు నన్ను గుడి మెట్ల మీద నుంచి తోసేశారు. వాడి మధ్య మనిషిగా ఉండలేదమ్మా, మూర్ఖంగా ఉంటున్నాడు. అది తెలిసి కూడా నువ్వు వాడిని నిలదీయడానికి వెళ్తాం నీ తప్పమ్మా. అసలే వాడు నీ మీద పగబట్టున్నాడు. ఆ సంగతి తెలిసి కూడా నువ్వు వాడిని కలవటానికి వెళ్తావు, నీదే పెద్ద తప్పు మహాలక్ష్మి. అంటే ఆయన నన్ను చంపాలని చూసినా మౌనంగా భరించమంటారా మావయ్య? అందుకని ముందు వెనక ఆలోచించకుండా రిస్క్ తీసుకుంటావా? అవును మహాలక్ష్మి, ఆ రోజు ఎందుకో దైవం నీ అందుండబట్టి అబార్షన్ కాకుండా బతికి బయటపడ్డావు. అలా కాకుండా జరగరానిది ఏదైనా జరుగుంటే నీ ప్రాణానికే ప్రమాదం అయి ఉండేది. ఆ విషయం తెలుసుకోవే. పెద్దవాడిని, నీ మంచి కోరేవాడిని. ఎందుకు చెప్తున్నానో విను. ఇంకెప్పుడు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ కళ్యాణరావుని అనసూరిని కలవడానికి అస్సలు వెళ్ళొద్దు. ఇది నా ఆజ్ఞ అనుకో, అభ్యర్థన అనుకో, నేనేమీ అనుకోను. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మీ ఆంటీని తోడుగా తీసుకొని మరీ వెళ్ళు. ఆవేశంలో తొందరపడ్డాను మావయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను మన్నించండి. మన్నించటాలు, క్షమించటాలు మన మధ్య ఉండకూడదమ్మా. మన మధ్య ఉండాల్సిందల్లా మమతాను రాగాలి. నీ ఆరోగ్యం గురించి నేను ఎందుకింత ఆరాటపడుతున్నానో తెలుసా?
ఏనాడు చేసిన పాపం కట్టుకున్న భార్యకు కన్న బిడ్డలకు శత్రువునయ్యారు. కనీసం నీ కడుపులో పెరుగుతున్న నా మనవడికైనా దగ్గరవ్వాలని నా ఆశ. అర్థం చేసుకో మహాలక్ష్మి.